మనం బ్రతకడానికి మనం నిర్ణయించుకుంటామో, మనకు నచ్చింది చేయడానికి, మనకు అనిపించింది మనం జరిగించడానికి మనం పురుకొల్పబడుతామో, ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనల్ని ఎవరు గమనించినా, మనల్ని ఎవరు చూడకపోయినా పరలోకంలో ఉన్న దేవుడు, దావీదును చూసిన దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తున్నాడు. దావీదు పాపాన్ని సార్వత్రిక సంఘానికి బయలుపరిచిన దేవుడు మన పాపాన్ని ఏదో ఒక రోజు అనేక మందికి బయలుపరుస్తాడు. ఆ రోజు మన స్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఆ రోజు మన స్థితి ఏ రీతిగా ఉంటుందో మీరు ఆలోచించండి. మనం ఆరాధించే దేవుడు ఆయన ఆత్మ అయిన దేవుడు. మనం విశ్వసించే దేవుడు ఆయన ఏదో ఒక రూపాల్లో ఉండేవాడు కాదు, ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు, ఏదో ఒక దేశంలో మర్తానికి ఉండేవాడు కాదు. ఆయన సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలనగా చూస్తున్నాడు. ఆ సర్వవ్యాపి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలించి తెలుసుకుంటున్నాడు, పరిశీలించి కనిపెడుతున్నాడు.